హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ జాను సిస్టర్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి ఫెస్టివల్కి మీరేం వంటలు చేసుకున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే అమ్మ వాళ్ళ ఇంట్లో అరిసెలు చేసుకున్నాము. కట్టెల పొయ్యి మీద అరిసెలు. ఈ రోజుల్లో ఈజీగా స్టవ్ మీద కూడా చేసుకుంటారు కదా, కానీ మేమైతే కట్టెల పొయ్యి మీద చేసాము. చూసారా కట్టెలు ఎలా మండుతున్నాయో? ఇక్కడైతే పాకంలోకి బెల్లం పాకం పెట్టాం కదా, అదైతే పాకం అయితే అయ్యింది. బియ్యం పిండి పోసి కలిపేస్తున్నాము. మా చెల్లి అయితే కొంచెం కొంచెంగా బియ్యం పిండి అయితే పోస్తుంది, మా అమ్మ అయితే కలుపుతుంది. ఇక్కడ మీరేమేమి వంటలు చేశారు సంక్రాంతికి? కామెంట్ చేయండి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సంక్రాంతి వంటలు చేసుకుంటూ ఫ్యామిలీ తోటి చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంట్లో వంటలు చేసుకుంటూ పిల్లలతోటి ఇంట్లో సందడి సందడిగా అయితే ఉంది మాకు. ఇక్కడైతే మా అమ్మ మార్నింగ్ అంతా చేలో పని అయితే చూసుకొని, ఇదైతే నైట్ టైం చేస్తుంది అనమాట. మార్నింగ్ అంతా చేలో పని చూసుకుంటూ నైట్ టైం అయితే వంటలు ప్రిపేర్ చేస్తుంది మా కోసం, మేము వచ్చామని. ఇలా అయితే గడిచిపోతుంది అరిసెలు చేసుకుంటూ. సంక్రాంతి అంటేనే అరిసెల పండుగ కదా, అందుకని ముఖ్యంగా మనం చేసుకునే వంటకం ఏదైనా ఉంది అంటే అరిసెలు. ఆ రోజుల్లో అయితే సంక్రాంతికి మాత్రమే అరిసెలు చేసేవాళ్ళు. ఈ రోజుల్లో అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు అరిసెలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడైతే మా చెల్లి అందరికీ హాయ్ చెప్తుంది. మా అమ్మ ఇక్కడ మాకు చెప్తా ఉంది. ఆ రోజుల్లో అయితే మా అమ్మమ్మ కాలంలో అనమాట, ముగ్గురు అయితే దంచేవాళ్ళు అనమాట. బియ్యం, నానబెట్టిన బియ్యం ముగ్గురు దంచి, ఇద్దరు జల్లెడ పట్టి, అట్లా ఒక 10 మంది అయితే ఒక్కొక్కరిల్లో రోజంతా కష్టపడి చేసుకునే వాళ్ళు అనమాట. ఈ రోజైతే ఎలక్ట్రికల్ మిషన్లు అయితే వచ్చాయి కాబట్టి చాలా ఈజీగా చేసేసుకుంటారు. ఆ రోజుల్లో అయితే రోకులు దంచులు అయితే ఉంటాయి కదా, అలా దంచి మాత్రం చేసుకునే వాళ్ళు. చాలా కష్టం అయింది, అందుకే సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేసుకునేవాళ్ళు. చేలల్లో పని చూసుకుంటూ ఇంటికి వచ్చి వంటలు చేసుకుంటూ ఇలా అయితే చేస్తారనమాట. ఇక్కడైతే నేను ఏదో ట్రై చేద్దాము తిప్పుసాము అన్నట్టు నేనైతే చేస్తున్నాను, కానీ నా వల్ల అయితే అసలు కాలేదు. అక్కడ నేను చేసే టయానికి పిండి కూడా ఆరిపోతుందని మా అమ్మ అయితే తీసేసుకుంది. నీ వల్ల కాదులే, ఇచ్చేయమ్మా అని. మా అమ్మకున్నంత బలం అయితే నాకు అసలు లేదనమాట. అంత కష్టపడి మా అమ్మ చిన్నప్పటి నుంచి అయినా చేలల్లో కానీ బాగా పనిచేసేదనమాట. మా అమ్మమ్మ వాళ్ళు అప్పుడైతే పాకం పట్టడానికి ఒకరు పట్టుకుంటే ఇద్దరు జల్లెడ పట్టుకొని దంచి ఇలా అయితే చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు వంటలే కాబట్టి ఎవరికి వాళ్ళే చేసుకుంటారు. ఈ సంక్రాంతి పండుగ అయితే హరిదాసులు వస్తూ పోతూ ఉంటారు. పల్లెటూరు అయితేనే సంక్రాంతి ఫెస్టివల్ ఎలా చేసుకుంటారు, ముగ్గులు, భోగి మంటలు ఇలా అయితే చేసుకుంటూ ఉంటారనమాట. సిటీల్లో ఏముంటుందండి, ఎవరింట్లో వాళ్ళు ఉండటం, వంటలు చేసుకోవటం, తినటం, అంతే కదా. అదే పల్లెటూరులో అయితే ఆ వాతావరణమే వేరనమాట. ఇక్కడైతే పాకం అయితే బియ్యపిండి పోసి రెడీ చేసాం, చలిపిండి. ఇక్కడైతే కట్టెల పొయ్యి మీద అరిసెలు అయితే చేస్తూ ఉన్నాం, ఒక్కొక్కటిగా వేసుకుంటూ. ఇక్కడైతే మా పెద్ద పాప చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది అనమాట. నేను చేస్తా అని కూర్చుంది. ఇక్కడైతే మా నాన్న కూడా వచ్చాడు. మా నాన్న వీడియో సెట్టింగు, నేను తీస్తా వీడియో అని సెట్టింగ్ చేస్తున్నాడు. ఇక్కడైతే మా పాప చూడండి, ఎప్పుడు చేయలేదన్నమాట, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా నేను కూడా అయితే వచ్చి చేస్తున్నాను. ఇక్కడైతే అన్ని కట్టెలు పెట్టేసింది మా అమ్మ, అన్నీ తీసి పక్కకు పెట్టేసి నేను కూడా కూర్చొని అయితే అరిసెలు చేయడానికి హెల్ప్ చేస్తున్నాను మా అమ్మకి. మా అమ్మ ఒకటైనా చేసుకుంటుంది అనమాట. ఇప్పుడైతే మేము ఉన్నాం కాబట్టి కూర్చొని చేస్తున్నాము. ఎప్పుడైనా సరే మేము వచ్చేసరికి చేస్తుంది. ఈసారి చేలో పని ఉండటం వల్ల అయితే మా అమ్మ చేయలేదు. ముందు రోజే కారపూస అయితే చేసేసింది, మేము వచ్చాక అరిసెలు అయితే స్టార్ట్ చేసింది. టైం లేదనమాట, మా కోసమని ఇంత కష్టపడుతుంది. మార్నింగ్ అంతా చేలో పని చేసుకుండేది, సాయంత్రం అయ్యేసరికి మేము వచ్చి ఉన్నామని మా కోసం చేస్తుంది. ఇక నేనైతే కూర్చుంటున్నాను అనమాట. నేను కూడా హెల్ప్ చేయాలి మా అమ్మకని. మేమైతే ఇంట్లో ఇంత స్పెషల్గా, ఇంత టేస్ట్గా అయితే మాకు రావన్నమాట. మా అమ్మ వాళ్ళు చేసినంత టేస్ట్గా అయితే మాకు చేత కాదు. ఏదో కొంచెం హెల్ప్ చేద్దామని అయితే కూర్చున్నాను అనమాట నేను. ఇక్కడ మా నాన్న అయితే వీడియో సెట్టింగ్ చేస్తూ ఉన్నాడు. మీరైతే ఏమేమి వంటలు చేసుకున్నారు? కామెంట్ చేయండి. మన వీడియోకి సపోర్ట్ చేయండి.
ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ తోటి మన వీడియో 10 మందికి అయితే షేర్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఒక్కొక్కటిగా అరిసెలు అయితే వేసుకుంటూ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చెక్కలు ఉండేవి కదా, ఈ రోజుల్లో అయితే అరిసెలు ఆయిల్ అంతా ఒత్తుకుంటానికి చెక్కలు ఉండేవి కదా, కానీ ఇక్కడ మా అమ్మ చెంబుతోనే, ఆ రోజుల్లో అంతే కదా, ఈ రోజుల్లో వచ్చినాయి కానీ కొత్తగా వెరైటీగా సామాన్లు, చెక్కలని అవని ఇవన్నీ ఒత్తుకోవటానికి, పూరి ప్లస్ అని ఈ రోజుల్లో అయితే అన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఏమున్నాయండి, ఒక ప్లేట్ పెట్టి గిన్నె పెట్టి ఒక చెంబుతోటి అయితే ఇలా ఒత్తుకుంటూ ఉండేవాళ్ళు. ఆయిల్ అంతా వదులుతుంది. ఇలా అయితే ఒక్కొక్కటిగా చేస్తున్నాం. మా అమ్మ అయితే ఇక్కడ చూపిస్తుంది ఇలా చేయమ్మా అని. నేను ఏదో ట్రై చేస్తున్నాను. నేను అసలు ఎప్పుడు చేయలేదు అరిసెలు. ఎప్పుడు మా అమ్మే నాకు అరిసెలు అయితే పంపించేది. మిగతా అయితే చిన్నవి అయితే చేసుకుంటా, కానీ అరిసెలు అయితే ఎప్పుడు చేయలేదు కూడా. మా అమ్మ ఇలా చేయాలని నాకు చెప్తూ ఉంది. మా పాప అయితే ఫస్ట్ టైం అనమాట ఇట్లా అరిసెల దగ్గర కూర్చోవటం. వద్దమ్మా అంటే వింటదా, చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంది. నేను చేస్తా అని. ఇలా అయితే ఒక్కొక్కటిగా చేస్తున్నాను. మా అమ్మ అయితే చిన్నవి చేయండి, పెద్దవి అవుతున్నాయని చెప్తుంది మాకు. ఏదో వచ్చినట్టుగా అయితే చేస్తున్నాము. మా అమ్మ ఒక్కటైతేనే ఫాస్ట్గా చేసుకుంటూ ఉంటుంది. పిండి చెక్ చేసుకుంటూ, పిండి ఆరుతుందేమో అని చెక్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా అయితే చేస్తున్నాం అనమాట. అదే మా అమ్మ చెప్తుంది అనమాట, ఆ రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళు ఇలా చేస్తారు, ఈ రోజుల్లో ఎంతసేపు గంటలో పని అని. మా నాన్న కూడా వచ్చాడు, పక్కనే ఉన్నాడు, వీడియోలో అయితే కనిపించలేదు. చెప్తున్నాడు మా నాన్న కూడా, ఈ రోజుల్లో గంటలో పని అయితే ఆ రోజుల్లో 10 మంది కూర్చొని అరిసెల కాడైతే చేస్తారు అని చెప్తుంది అనమాట మా అమ్మ. ఇక్కడైతే చూడండి అరిసె అయితే పొంగుతుంది. మా చెల్లి వాళ్ళ పాప వచ్చి ఏంటి పూరీలు చేస్తున్నారా అని అడిగింది. అదే కామెడీగా అయితే అక్కడ జరిగిందనమాట. అంత పెద్దదైతే చపాతీలు అయితే అంత పెద్దదైతే చేసామన్నమాట అరిసె. చూడండి మా అమ్మ అరిసెలు ఎలా అవుతుంది. ఒక చెంబు పెట్టి ప్లేట్లో బౌల్ పెట్టి దాని మీద అరిసేసి ఒక చెంబుతోటి అయితే గట్టిగా ప్రెస్ చేస్తుంది. ఆయిల్ అయితే వదులుతుంది. చెక్కలు ఉన్నాయి కానీ మా అమ్మ అయితే వద్దు, ఇలాగే చేస్తాను అని చెప్తుంది. పిల్లలైతే అటు ఇటు ఉరుకులు పరుగుల మీద ఉన్నారు. మా ఇంట్లో పిల్లలైతే ఫోన్ అటు ఇటు కదిలిస్తారు. నేనైతే సెట్టింగ్ చేసుకొని వీడియో తీసుకుంటూ అయితే కూర్చున్నాను అక్కడ. మా పిల్లలైతే అటు ఇటు కదిలిస్తూ ఉన్నారు. సంక్రాంతి పండుగ అంటేనే కారపూస, చెక్కలు, చక్రాలు ఇలా అయితే చేస్తూ ఉంటారు కదా. మా అమ్మ అయితే మేము వచ్చేసరికి కారపూస అయితే చేసి పెట్టేసింది. ఇక్కడైతే అరిసెలు ప్రిపేర్ చేస్తుంది, చెక్కలు కూడా చేస్తుంది తర్వాత. ఇక్కడైతే ఫన్నీ అయితే జరిగిందనమాట, అందుకే నవ్వుతూ ఉన్నాము. నేను ఒక్కొక్కటి చిన్నది చేస్తున్నాను, ఒక్కొక్కటి పెద్దది చేస్తున్నాను. అట్లా చేయొద్దు. మా చెల్లి వాళ్ళ పాప అయితే వచ్చి కామెడీ చేస్తుంది, పూరీలు చేస్తున్నారా అని. అంతే అండి, అరిసెలు అయితే చేసింది. ముందు రోజు అయితే మా అమ్మ కారపూస కూడా చేసేసింది. కారపూస కూడా అయితే చేసేసింది. పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఏదో ఒకటి తినడానికి కావాలి కదా, అందుకని మేము వచ్చే ముందే కారపూస అయితే చేసి పెట్టింది. అరిసెలు కారపూస అయితే ఒక రోజు చేసేసింది. తర్వాత రోజు అయితే చెక్కలు కూడా చేసేసింది అనమాట. బియ్య పిండి కలిపేసి ఇలా కట్టెల పొయ్యి మీదే చేసేస్తుంది. ముందు రోజు మేము వచ్చామని ఇంకా చేనుకు కూడా వెళ్ళలేదనమాట, ఇంటి దగ్గరే ఉండి చేసేసింది. సంక్రాంతి పండుగ అంటేనే చెక్కలు, అరిసెలు, కారపూస, ఆ తర్వాతే ఏవైనా వంటకాలు చేస్తారు కదా. అంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ టు సబ్స్క్రైబ్.